నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. జగన్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా వైసీపీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రజలకు రాసిన లేఖల్లో వెల్లడించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన కూడా 40 ఇయర్స్ ఇండస్ట్రీ. రాజకీయాల్లో ముద్రగడది విభిన్న శైలి. పార్టీ వ్యవహార శైలి, అధినేతల తీరు తనకు నచ్చకపోతే వెంటనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తారు. గతంలో చాలాసార్లు పార్టీ నుంచి తప్పుకున్న ఉదంతాలున్నాయి. ముద్రగడ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. ముద్రగడ పద్మనాభం 4 సార్లు శాసనసభ సభ్యుడిగా, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా కూడా చేశారు. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983, 1985 ఎన్నికల్లో చేరి గెలుపొందారు. ఎన్టీ రామారావు కేబినెట్ లో ఉన్నప్పుడు పదవి నుంచి తప్పుకొని ప్రజారక్షణ సమితిని ప్రారంభించారు. తర్వాత కెఈ కృష్ణమూర్తి, కుందూరు జానారెడ్డి వంటి నేతలతో కలిసి తెలుగునాడు పార్టీని ప్రారంభించారు. కానీ అది కూడా ఎక్కువ కాలం నడవలేదు. 1988లో అప్పటి ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీకి ప్రత్తిపాడులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టారు. కాంగ్రెస్ తరపున 1994 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఓడిపోయిన ఆయన మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గం వైపు చూడలేదు. తర్వాత కాపునాడుతోనూ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతోనూ అనుబంధం ఏర్పడింది. బీజేపీతో కలిసి పనిచేస్తూనే కాకినాడ నుంచి కృష్ణంరాజును గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. 4 ఏళ్లు బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత 1999లో కాకినాడ నుంచి లోక్సభకు తెలుగుదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చివరిసారి 2009లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత కాలంలో కాపులకు రిజర్వేషన్ కోసం ఉద్యమించారు. టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలంటూ కాపులు ముద్రగడ నేతృత్వంలో 2016 జనవరి చివర్లో ఐక్య గర్జన రూపంలో ఉధృతంగా ఉద్యమించారు. అది హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను తగులబెట్టారు. ఈ ఘటనలో ముద్రగడ తదితరులపై కేసులు నమోదయ్యాయి. తర్వాత విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసును కొట్టివేసింది. తర్వాత కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక వైసీపీలో చేరినప్పటికీ రాబోయే ఎన్నికల్లో ముద్రగడ పోటీ చేయకపోవచ్చు. కాగా కొద్ది రోజుల క్రితం జనసేన నేతలు ముద్రగడని కలిశారు. జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. స్వయంగా పవన్ కళ్యాణ్ మీ ఇంటికొచ్చి ఆహ్వానిస్తారని ముద్రగడకు చెప్పారు. అయితే పవన్ ముద్రగడను కలవలేదు. ఈ క్రమంలోనే ముద్రగడ మరో లేఖాస్త్రాన్ని సంధించారు. జనసేన 24 సీట్లే తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను కలుస్తానని కలవకపోవడంపై సెటైర్లు వేశారు. తనను కలవడానికి మీకింకా పర్మిషన్ రాలేదనుకుంటా అని పవన్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా మీ పార్టీ తరపున కానీ, అభ్యర్థుల తరపున కానీ తనను ప్రచారం చేయాలని కోరవద్దన్నారు. ఈ క్రమంలో జగన్ పంపిన వైసీపీ నేతలు ముద్రగడను ఇంటికెళ్లి స్వయంగా కలిసి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ పార్టీ నేతలు ముద్రగడతో చర్చలు జరిపారు. దీంతో ముద్రగడ కూడా తాను వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కాగా ముద్రగడకు లేదా వారి అబ్బాయి గిరిబాబుకి పిఠాపురం అసెంబ్లీ సీటును కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ముద్రగడకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారని అంటున్నారు. ఇక ముద్రగడ వల్ల వైసీపీలో కాపుల ఓట్లతో ఎంతవరకు చీలిక వస్తుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పడం కష్టం. కాపులంతా ముద్రగడతో కూడా లేరు. కొంతమేరకు జగన్ కు ప్లస్ కావచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.